హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాకృతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనశంభుః భగవాన్ బాదరాయణః. నమోऽस्तु ते వ్యాస విశాలబుద్ధేః ఫుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्. स्फुरदिन्दुविकासमन्दः सांस्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे. शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु. परब्रह्मणे नमः. ब्रह्मसूत्रभाष्यं वयम् अध्ययनं करिष्यामहे. अत्र अस्मिन् दिने अविरोधाध्याये द्वितीयपादं प्रारम्भः. अत्र गतपादे जगतः कारणं प्रधानमस्ति इति सांख्यानाम् अवोचत्. अत्र द्वितीयपादे सांख्यानां प्रधानमेव जगत्कारणम् इति सिद्धान्तं करोति. अत्र सिद्धान्तं तु पूर्वपक्षम् इति अत्र सूत्रे वर्तते. जगतः प्रधानकारणम् अस्ति इति सांख्यानाम् अवोचत्. यथा घटपटादिपदार्थानां सम्भवति, अतः कुलालेन घटपटादि वस्तूनां सम्भवति. अतएव च प्रधानमपि जगतः कारणम् अस्ति इति यथा घटपटादीनां. ఇక్కడ ఏం చెబుతున్నారంటే ఈ ప్రధానము జగత్ కారణమని ఈ సాంఖ్యులు వెంటబడుతూనే ఉన్నారు, వదిలిపెట్టడల్లా. వాళ్ళు వచ్చే కొద్ది వాళ్ళని పూర్వపక్షం చేస్తున్నారు వ్యాసుల వారు. అంత క్రితం అంతా కూడా జరిగింది అది. మరలా సాంఖ్యులు వచ్చారు. వచ్చి ఈ జగత్ కారణానికి కారణము బ్రహ్మము కాదు అని వీళ్ళ సిద్ధాంతం. ఎవరు? సాంఖ్యానం.
అందుకనే దీనిలో కూడా వైయాసిక న్యాయమాలలో కూడా మాధవ విద్యారణ్యుల వారు కూడా ఏం చెప్తున్నారనంటే ఈ జగత్తు సృష్టికి ప్రధానము కారణము కాదు అని చెబుతున్నారు. ఎట్లానంటే మీరు ఏమంటున్నారు, ఘటపటాదులు ఘటము పటము అంటే వస్త్రము ఇవన్నీ నిర్మించడానికి కులాలుడు అలానే వస్త్రకారుడు ఎవరైతే ఉన్నారో అట్లానే బ్రహ్మం నిర్మించాడు ఈ జగత్తును అంటున్నారు కదా. ఎవరు సహజంగా చెబుతున్నది అంతే కదా. ఆ లెక్క ప్రకారం దాని ప్రకారంగా ఆ ఘటపటాదులు నిర్మిస్తున్నారు కనుక వాళ్ళు అట్లనే బ్రహ్మము జగత్తును నిర్మిస్తున్నాడు అన్నారు కదా. దాని మీద పట్టుకున్నారు సాంఖ్యులు. దానికి సమాధానం చెబుతున్నారు విద్యారణ్యులు వారు. యథ ఘటపటాదీనం, ఈ ఘటము పటము ఇటువంటివన్నీ సుఖ దుఃఖములకు సంబంధం లేదు. ఆ వస్తువులు సుఖ దుఃఖాలు అనుభవించు అవి, దాని సుఖము లేదు దుఃఖం లేదు ఆ తయారు చేసిన వస్తువులకి. కానీ సుఖ దుఃఖములు ఉన్నటువంటి ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త ప్రాణులు ఉన్నాయి చూశారు, ఇవన్నీ కూడా ఆ ప్రధానానికి ఎలా సంబంధం అవుతాయి? ప్రధానానికి ఎలా సంబంధం అవుతాయి? సుఖ దుఃఖాలు ఎవరికి ఉంటాయి? సుఖ దుఃఖాలు అని అంటే జీవుడికి ఉన్నాయి సుఖ దుఃఖాలు. ఆ జీవుడు సుఖ దుఃఖాలతో ఉన్నాడు కనుక మరలా అనేక జన్మలు తీసుకుంటుంటాడు అని మనకు గీత కూడా చెప్పింది. కాబట్టి అట్లా సుఖ దుఃఖాలు ఉన్నటువంటి ఆ జీవులందరూ వాళ్ళ జగత్ కారణంలోకి వస్తారు. మరి అట్టనే ఘటపటాదులు అనేటువంటి వాటి సుఖ దుఃఖాలు లేవు కదా. వాటికి ఘటం ఉంది, దానికి సుఖమేముంది దుఃఖమేముంది. ఎండలో పెట్టామనుకోండి ఆ ఘటాన్ని, అది దానికి సుఖం లేదు దుఃఖం లేదు. అనగా వీళ్ళు నిర్మించేవన్నీ కూడా, ఎవరు కులాలుడు ఇత్యాదులు నిర్మించేవన్నీ కూడా సుఖ దుఃఖాలకు సంబంధం లేవు ఆ వస్తువులు. కాబట్టి ఆ వస్తువులతోటి పోల్చి మీరు ఈ ప్రధానము జగత్తుకి కారణము అని అంటున్నారు. అది సరైనది కాదు అని వైయాసిక న్యాయంలో విద్యారణ్యుల వారు కూడా చెప్పారు. ఈ జగత్తుకు ప్రధానమైనటువంటి ఉపాదాన కారణము బ్రహ్మము కానీ బ్రహ్మము ఉపాదానం ప్రధానము కాదు. ఉపాదాన కారణం ఎవరు? బ్రహ్మము, అంతేగాని ప్రధానము కాదు అని కూడా తేల్చారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, మీరు బ్రహ్మం అంటున్నారుగా, కాదు ప్రధానమే కారణము అని సాంఖ్య సిద్ధాంతము. ఇది జగత్తుకి కారణము ఏమిటి ఎవరు అని అంటే ప్రధానము అంటారు సాంఖ్యులు. బ్రహ్మవేత్తలు ఏమంటారు? కాదు అంటారు. ఇది ఇక్కడ ఉన్నది, ఈ పోట్లాటంతా ఇక్కడ ఉంది. దానికి ఈ సాంఖ్యులు ప్రధానము ఈ జగత్తు కారణమని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు తీసుకొచ్చి చెబుతుంటారు. ఆ ఉదాహరణల ద్వారా కరెక్టే కదా అని అంటారు. అది దీనిలో ఉన్న విశేషం. అయితే ఇక్కడ మనకు సాంఖ్య సిద్ధాంతం ఏమిటి, ఇది మనం తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన సాంఖ్య సిద్ధాంతం. ఆ సాంఖ్య సిద్ధాంతం అర్థమైతేనే కదా వాళ్ళు చెప్పేటువంటిది ప్రధానం జగత్ కారణం అనేటువంటిది. ఆ సాంఖ్య సిద్ధాంతం తెలియాలి. ఆ సాంఖ్య సిద్ధాంతం ఈ సూత్రంలో కూడా వస్తుంది. ఈ సూత్రంలో 172వ సూత్రం ఇది. ఇది అధికరణం రచన అనుపపత్తి అధికరణం. రచన అనుపపత్తి అధికరణం. రచన అంటే జగత్ సృష్టి, రచించటం. ఆ బ్రహ్మము రచిస్తున్నాడు. ఏమిటి ఆయన రచించేదంటే జగత్ సృష్టి. అనుపపత్తేహే అని అంటే ఈ జగత్ సృష్టి జరుగదు. దేని వల్ల జరగదు జగత్ సృష్టి? ప్రధానం వల్ల జరగదు, బ్రహ్మం వల్ల జరుగుతుంది. కానీ వీళ్ళు ఏమంటున్నారు, జగత్ సృష్టి జరుగదు కనుక అనుమాన ప్రమాణముతో ప్రతిపాదించినటువంటి ఈ ప్రధానము
దేనితోటి ప్రతిపాదిస్తున్నారు జగత్ సృష్టి అని అంటే వాళ్ళు ఒక ఆధారం పట్టుకొస్తున్నారు. ఏమిటంటే ఆధారం ప్రధానము అనేటువంటిది ఒక ఆధారం పట్టుకొస్తున్నారు. ఆ ప్రధానం అనేటువంటి దానికి ఆధారం ఏమిటి చెప్తానంటే అనుమానము. అది మేము అనుమానం అనేటువంటి ఒక విషయాన్ని తోటి ఈ జగత్తు సృష్టికి ప్రధానమే కారణము అని మేము అంటున్నాము అని అంటుంటే వ్యాసుల వారు ఏమంటున్నారు? నా అన్నాడు, ఒక్కసారి కొట్టేశారు. నా అనుమానం అన్నాడు. అనుమానం నా అనుమానం అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొస్తున్నారు. దానిని ఆధారంగా ఈ జగత్తు సృష్టి ప్రధానము అంటున్నారే, అది నా కాదు. అంటే వీళ్ళేంటంతసేపటి సాంఖ్యులు ఎలా అయినా సరే మనము ఈ జగత్తు సృష్టికి ప్రధానము కారణము అనిపించాలి అని వాళ్ళ పట్టుదల. దాన్ని వ్యాసుల వారు ఖండిస్తున్నారు. మీరు అనుమానం అనేటువంటి ఒక అంశంతో, ఈ అనుమానం అనే అంశం ఎక్కడుంది? తర్కంలో ఉంది. ఆ తర్కంలో ఉన్న ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశాన్ని ఆధారంగా ఈ జగత్ సృష్టికి కారణం ప్రధానము అంటున్నారే, అది కాదు అని కొట్టిపారేశాడు. అని చెప్పేసేసి ఈ సాంఖ్యులు కొన్ని వాళ్ళ సిద్ధాంతం చెప్పడానికి కొన్ని ఈ ఉపనిషత్తు వాక్యాలను కూడా ఉదాహరించారు. ఇదిగోనండి ఉపనిషత్తుల్లో ఉన్నది, దాని ప్రకారంగా చెబుతున్నామండి అని అంటున్నారు వాళ్ళు. అదే అనమాట అది. అయితే అసలు మనం దీనిలోకి వెళుతున్నాం. ఏమిటి సాంఖ్యుల యొక్క సిద్ధాంతం ఏమిటి? సాంఖ్య సిద్ధాంతం ఇది చాలా ముఖ్యమైనది. సాంఖ్య సిద్ధాంతం ఇక్కడికి మనకి ఇది అర్థం చేసుకుంటే కానీ సాంఖ్యం అర్థం కాదు. ఆ సాంఖ్య సిద్ధాంతం ఏంటంటే ప్రధానము లేక ప్రకృతి ఈ జగత్తుకి కారణము అని అంటున్నది. ఘటం ఉన్నది, మట్టి కుండ, అది మట్టితో నిర్మించబడినటువంటిది మనకు కనబడుతూనే ఉన్నది. అట్లనే ఈ జగత్ సృష్టిలో త్రిగుణములు సుఖ దుఃఖ మోహములలో పరంపరగా వస్తూనే ఉన్నాయి. జగత్ సృష్టి జరుగుతున్నది. ఈ జగత్ సృష్టిలో ప్రాణులు చాలా పుడుతున్నాయి. ఈ సృష్టిలో అంటే ఏమిటి? వస్తుంటాయి, పోతున్నాయి. జగతః అంటే జాయతే గచ్చతి ఇది జగతః అంటే పుడుతుంటుంది, పోతుంటుంది. అంటే ఈ ప్రాణులు పుడుతుంటాయి, పోతుంటుంటాయి. ప్రాణి అనేటప్పటికి ఏమిటనమాట? సుఖ దుఃఖాలు కలిగినటువంటి దాన్ని ప్రాణి అంటారు. మనుషులైనా సరే, పక్షులైనా సరే, జంతువులైనా సరే సుఖాలు దుఃఖాలు రెండు అనుభవిస్తుంటారు. వాళ్ళందరూ కూడా ప్రాణులు, వాళ్ళందరూ సుఖ దుఃఖాలు అనుభవించేటువంటి వాళ్ళు. ఇట్లా ఏం చెబుతున్నారు? జగత్ సృష్టిలో త్రిగుణములు సుఖ దుఃఖములలో వస్తూనే ఉన్నాయి కదా. ఇవి శరీరానికే కాదు ఇతరమైన బాహ్య పదార్థములు కూడా సంక్రమించుచున్నవి. త్రిగుణాత్మకమైన ప్రధానం అచేతనమైనది. వీళ్ళు ఏమంటున్నారంటే ఈ శరీరానికే కాదండి, ఈ సుఖ దుఃఖముల యొక్క పరంపర ఇతరమైన బాహ్య పదార్థాలకు కూడా వస్తున్నది. త్రిగుణాత్మకమైన ప్రధానం అచేతనమైనది. ఇక్కడ ప్రధానం అనేది అచేతనమైనది అయినను నానా వికారములతో అనేక రూపాల్లో పరిణామం చెందుతున్నదని అనుమాన ప్రమాణంతో వారి సిద్ధాంతాన్ని చెప్తున్నారు. మా ప్రధానం అనేటు త్రిగుణాత్మకమైనదే అయితే ఆ ప్రధానము అనేక రూపాలతో పరిణామం చెందుతూ ఈ జగత్తును సృష్టిస్తూ ఉన్నది. ఆ జగత్తును సృష్టిస్తూ ఉన్నదని చెప్పడానికి మా దగ్గర ఒక అంశం ఉన్నది, అనుమాన ప్రమాణము అనేటువంటిది ఒకటి ఉన్నది మా దగ్గర. అనుమాన ప్రమాణంతో చెబుతున్నామండి అని చెబుతున్నారు. ఇక్కడ ఏమిటి అనుమానం? అందులో సూత్రంలో కూడా నా అనుమానం అన్నాడు. అనుమానం అంటే ఏమిటి? సహజంగా మనం ఏమంటాం? అనుమానంగా ఉందండి, ఇదేదో సందేహం తెలుసుకోవాలండి అని అంటుంటామే. అట్లనే ఇక్కడ ఒక అనుమానం అనేటువంటిది ఒక ప్రమాణం ఉన్నది. ఈ అనుమానం అనే ప్రమాణం అనేటువంటిది ఏమిటంటే
తర్కశాస్త్రంలో ఉంది. అనగా ఇక్కడ తర్కశాస్త్రంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని పెట్టుకొని, ఒక ఆధారం పెట్టుకొని తన సిద్ధాంతాన్ని సాంఖ్యులు చెబుతున్నారు. మరి తర్కంలో ఏమిటి ఉన్నది అంటే తర్కంలో ప్రధానంగా 4 అంశాలు ఉన్నాయి. తర్కంలో 4 అంశాల మీద ఆధారపడి తర్కం ఉన్నది. 1 ప్రత్యక్షము, 2 అనుమితి, 3 ఉపమితి, 4 శాబ్దం. ఈ 4 అంశాల మీద తర్కం ఆధారపడి ఉన్నది. తర్కం ఇవి ఏమిటి? వీటి యొక్క అర్థాలంటే ప్రత్యక్షం, ప్రతి అక్షరం మన కంటికి కనపడేది, మన కంటికి కనపడుతున్నది కదా, సత్యమే కనపడుతూనే ఉన్నది కదా, కంటికి కనపడుతున్నది. ఈ కంటికి కనపడుతున్నది అంటే అర్థం ఏమిటి? ఈ పదార్థములన్నిటిని కూడా ఈ ఇంద్రియాలు గుర్తిస్తుంటాయి. అక్కడి నుంచి ఏదో ధ్వని వస్తున్నది అనుకోండి, సౌండ్, ఓహో పక్షులు కోతలు కూస్తున్నాయి అని తెలుస్తుంది. ఈ చెవు అట్ట చెబుతుంది. కన్ను ఉందనుకోండి, కన్ను చూస్తూ ఉన్నది, చూసి అదిగో అది పక్షి, అది జంతువు, మనిషి అని చెబుతుంది. అట్లనే నాలుక రుచి చూసి ఇది ఇట్లా ఉంది అని చెబుతుంది. ఇట్లా ఈ విధంగా ఈ జ్ఞానేంద్రియాలు బాహ్య పదార్థములను చూస్తూ వాటి విశేషాలు చెబుతూ ఉంటుంటాయి. ఇది ప్రత్యక్షము. ఇది చెప్పడానికి ఇంద్రియ పటుత్వం ఉండాలి. అంటే ఇంద్రియముల యొక్క పటుత్వం ఉంటే చెబుతారు. అంటే ఇంద్రియ శక్తి, కంటిలో ఇంద్రియ శక్తి ఉంది కాబట్టి చూస్తున్నాడు చెబుతున్నాడు. కళ్ళు పనిచేయటం లేదండి, కళ్ళు ఉంటాయి కానీ పనిచేయవు, దానిలో శక్తి లేదు. అట్లా చెవులు ఉన్నాయి కానీ వినపడదు. అట్లా ఈ విధంగా ఇంద్రియ పటుత్వం మీద ఈ ప్రత్యక్షం అనేటువంటి ఒక ప్రమాణం సాంఖ్యుల సిద్ధాంతంలో ఒకటి. అట్లా ఇక రెండవది అనుమితి. అనుమితి అనేటువంటిది అనుమానం. ఇదే ఇక్కడ మనకు చెబుతుంది ఈ సూత్రంలో. అనుమానం అన్న అనుమితి ఒకటి, అనుమాన ప్రమాణం. ఇప్పుడు ఉదాహరణకి ఎత్ర ధూమాహ తత్ర అగ్నిః అని ఒక సూక్తి చెప్తాం, ఒక సూత్రం తర్కంలో వస్తుంది. ఎత్ర ధూమః తత్ర అగ్నిః, ఎక్కడైతే ధూమము పొగ ఉన్నదో అక్కడ అగ్ని ఉన్నది అని అర్థం. అంటే అనుమానం ఏమిటి ఇక్కడ? అక్కడ పొగ వస్తూ ఉన్నది, అది అనుమానం. దేనికి అనుమానం? అగ్ని ఉన్నది అని. ఆ అనుమానాన్ని నిజం చేసుకోవడానికి దాని దగ్గరికి వెళ్ళాడు, పొగ దగ్గరికి వెళ్ళి చూశాడు. నా అనుమానం కరెక్ట్ అయింది అని తెలుసుకుంటాడు. దాని అనుమానం. దీన్ని అనుమితి లేక అనుమానం అనగా హేతువు ద్వారా తెలుసుకోవటం. ఆ జ్ఞానాన్ని హేతువు ద్వారా తెలుసుకోవాలి. అక్కడ నిప్పు ఉందండి, ఎలా చెబుతున్నావు? పొగ వస్తున్నది, పొగ వస్తున్నది కాబట్టి నిప్పు ఉంది అని తెలుసుకున్నాం. అది హేతువు. ఏది? పొగ రావటం అనేది హేతువు, కారణం. చివరికి నువ్వు ఏమిటి జ్ఞానం తెలుసుకున్నావు? ఆ పొగను అవతల పెట్టేసావు, జ్ఞానం తెలుసుకున్నావు. అగ్ని, అక్కడ నిప్పు ఉంది అని తెలుసుకున్నావు. ఇది రెండవ అంశం, ఏది? తర్కశాస్త్రానికి. ఇక మూడవ అంశము ఉపమితి. ఉపమితి అంటే ఉపమానం, అంటే పోలిక. పోలిక అన్నమాట, ఒకదానితో పోల్చటం. ఏమిటనంటే యథార్థ సదృశ్య జ్ఞానం. యథార్థ సదృశ్య జ్ఞానం. నువ్వు యథార్థంగా నువ్వు చూస్తూ ఉన్నావు, ఏదో ఒక వస్తువుని చూసావు, ఒక జంతువునో ఏదో చూసావు, చూసి అది ఇది అని తెలుసుకున్నావు. ఇది ఇదే. ఎట్లా తెలుసుకున్నావు అని అంటే ఒక ఉపమానం వల్ల తెలుసుకున్నావు. ఏమిటంటే ఉపమానం అంటే దీనికి గో సదృశ్యం. వాడికి ఏం చెప్పారనమాట? అబ్బాయి నువ్వు అడవికి వెళుతున్నావు, అడవిలో గో సదృశ్యం లాంటి జంతువు ఉంటుంది, దాన్ని గవయ మృగము అంటారా అని చెప్పారు.
గవయ మృగము అంటారు. గవయ గవయ అంటే ఎద్దు లాంటిది, ఎద్దులాదిగా ఉంటుంది. గో సదృశ్యం అని అంటే గోవు అనేటువంటిది ఎలా ఉంటుందో ఈ జగత్తులో వీడు రోజు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడో అడవికి వెళ్ళాడు. వెళితే ఈ గోవు లాంటిది, ఆవు లాంటి ఒక జంతువు కనపడదు. ఇక్కడ ఆవన్న ఎద్దన్న ఒకటే. గో అంటే ఆవు లేక ఎద్దు, రెండు అర్థాలు ఉన్నాయి. రోజు నిత్య జీవితంలో ఎద్దును చూస్తున్నాడు. అడవికి పోయినాడు. అడవికి పోయి ఒక ఎద్దు లాంటి జంతువుని ఒకదాన్ని చూశాడు. ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఏమని? ఎద్దు లాంటి జంతువు ఒకటి ఉంటుందో దాన్ని గవయ అంటారు, తెలుసుకోండి. ఇప్పుడు ఉపమానం దాని మీద ఆరోపించాడు. ఏమండి ఆయన ఎట్లుంటాడో తెలుసా అండి? గోల్డ్ కలర్లో ఉంటాడండి, అది గుర్తు మీకు అని చెబుతారు. చూడండి, గోల్డ్ కలర్లో ఉంటాడండి, ఆయన్ని మీరు గుర్తుపట్టాలంటే అని చెబుతాడు. అనేటప్పటికి 10 మంది ఉన్నారు. వాళ్ళందరూ మామూలుగా చావచ్చాక ఎవరో ఒక ఆయన గోల్డ్ కలర్లో ఉన్నాడు. ఓహో ఈయనే కావాలా ఆయనే అన్నాడు. అట్లనే ఇంకొకటి ఆయన గుర్తుపట్టాలంటే ఆయన ఏం లేదండి వామనమూర్తి అండి అని చెబుతారు. వామన అంటే పుట్టివాడు. ఆ 10 మందిలో ఎవరు పుట్టివాడు అని చూస్తే అంటే పోలిక, ఉపమానం. ఆ ఉపమాన సాదృశ్యం వలన ఆ వస్తువుని గ్రహిస్తున్నాడు అని అర్థం. అది ఉపమాన సాదృశ్యం వలన ఆ వస్తువును గ్రహిస్తున్నాడు. ఇది ఈ వస్తువు యొక్క పేరు ఇది అని తెలుస్తున్నాడు అని ఇక్కడ ఒక ఉపమానం ద్వారా ఆ వస్తువుని గ్రహిస్తున్నాడు. అది ఏమిటో దీన్ని ఉపమితి లేక ఉపమానము అంటారు. అది అర్థం. ఈ తర్కశాస్త్రంలో ప్రధానమైనటువంటి ఇంకొకటి ఉన్నది, శాబ్దం. శబ్దమునకు సంబంధించినటువంటిది శాబ్దం. శబ్దము ఏమిటి? మాటలు. ఈ మాటకి ఆ వస్తువు సరిపోవాలి. జలము అన్నాము. జలము అంటే ఆ వస్తువుకి అర్థం ఏమిటి? నీళ్ళు. జలం తీసుకురారా అంటే గ్లాస్ తోటి నీళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. కాబట్టి ఆ శబ్దానికి ఆ వస్తువుకి అర్థం రెండు అటాచ్ అయిపోయి కరెక్ట్ సరిపోవాలి. అంతేగాని జలం తీసుకురారా అంటే వాడు అన్నం లేకపోతే ఇంకే వస్తువు తెచ్చాడు అనుకోండి, ఇదిగో జలం తెచ్చాను అంటే రెండిటికి అర్థం కనెక్షన్ కాదు. కాబట్టి అక్కడ మనకు జ్ఞానం తెలియదు. జలం తీసుకురారా అంటే అన్నం తెచ్చి పెట్టాడు అనుకోండి, మనం ఏమనుకుంటాము? ఆ అన్నాన్ని జలము అని అనుకుంటాం. కానీ అది తప్పదు. అంటే జ్ఞానం అక్కడ ప్రత్యక్షంగా అలా కనపట్టాల. ఎప్పుడైతే జలం అంటే నీళ్ళని తీసుకొచ్చి పెడితే ఆ నీళ్ళని చూసి ఈ జలానికి నీళ్ళకి సంబంధం ఉంది, ఇది జ్ఞానము. ఇది తెలుసుకోవాలి శబ్దం వలన. అలానే శబ్దం అనేటువంటి అర్థాన్ని పొంది ఉంటుందండి అని కూడా చెబుతున్నారు. అనగా ఒక శబ్దానికి యోగ్యత ఉంటుంది, ఒక యోగ్యత, ఒక అర్థం. ఇప్పుడు శబ్దం అంటే ఏమిటి? కొన్ని అక్షరాల యొక్క కలయిక. 2 అక్షరాలు లేదు 3 లేక 10, ఈ అక్షరాలన్నీ కలిపి ఒక శబ్దం తయారైపోతుంది. ఆ శబ్దం తయారయ్యి ఒక వస్తువుని నిర్దేశిస్తూ ఉంటుంది. అక్షరాలే కదా అని మనం ఏదో సొంతంగా తయారు చేద్దామని 4-5 అక్షరాలు అట్ట కూర్చి చేస్తే ఏదో అర్థం కాకుండా, ఒక శబ్దం కాకుండా ఎట్లా పడితే అట్లుంటుంది, ఎట్లా పడితే అట్లా ఉంటుంది. ఇప్పుడు శబ్దాలన్నీ కామాల అని ఒక శబ్దం ఉంది అంటే దానికి అర్థం ఉంది, సరిపోయింది. వీడు నేను సృష్టిస్తానని వాడు ఏం చేశారు? ల క మ అని పెట్టాడు. లకమ అని ఏదో ఒకటి పెట్టేశాడు అనుకున్నాం. నేను శబ్దాన్ని సృష్టించానండి. ఆ శబ్దాన్ని సృష్టించావు, దానికి అర్థం ఏది? వస్తువు ఏది చెప్పు?
లేదు, ఏదో అర్థం లేనటువంటి ఒక అక్షర సముదాయం చేసావు కాబట్టి అది శబ్దము కాదు. అది అర్థం. శబ్దం అని చెబుతున్నామంటే దానికి అర్థం అనేటువంటి దానికి అతకాలి, అతికితే అప్పుడు అది శబ్దము, అది అర్థం. ఈ విధంగా ఒక 4 అంశములు తర్కశాస్త్రంలో ఉన్నాయి. ఈ తర్కశాస్త్రంలో ఉన్న 4 అంశములను ఆధారంగా తర్కశాస్త్రం నడుస్తూ ఉంటుంది. అయితే ఇందులో తర్కశాస్త్రంలో రెండో అంశమైనటువంటి అనుమితి లేక అనుమానము అనేటువంటి ప్రమాణాన్ని తీసుకొని ఈ సాంఖ్యులు ఈ జగత్తుకు కారణము ప్రధానము అని చెబుతున్నారు. ఇది అందుకని సాంఖ్య సిద్ధాంతంలో ఉన్నటువంటి తర్క సిద్ధాంతంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకొని ఆధారంగా చేసుకొని ఈ సాంఖ్యులు తమ వాదాన్ని బలపరుచుకుంటున్నారు. తమ వాదం ఏమిటి? ఈ జగత్ సృష్టి ప్రధానము అని ఇక్కడ ఏం చెబుతున్నారనంటే, అట్లా ఈ విధంగా నానా వికారాలతో అనేక రూపాల్లో పరిణామం చెందుతున్నదని అనుమాన ప్రమాణంతో వారి సిద్ధాంతమును స్థాపించడం ప్రయత్నం చేస్తున్నారు. అనుమాన ప్రమాణం. అనుమానం అని అంటే హేతువు. ఎత్ర ధూమాహ తత్ర అగ్ని, అక్కడ పొగ వస్తున్నది కాబట్టి నిప్పు ఉంది అని తెలుసుకున్నాడు. అట్లనే ఇక్కడ కూడా వీళ్ళు ఏమంటున్నారనంటే, ఈ అనుమాన ప్రమాణం ఏమిటి? ఈ ఘటపటాదులు ఉన్నాయి కదా, ఈ ఘటపటాదులు నిర్మిస్తున్నది కులాలుడు. అట్లనే పరమాత్మ కూడా ఈ జగత్తును సృష్టిస్తున్నాడు. ఇది పోలిక. ఇది దీనిలో అనుమితి హేతువు కారణం. హేతువు కారణం అంటే ఏమిటి? వీటిని సృష్టిస్తున్నాడు ఎవరు అంటే సాంఖ్యులు ఏమంటారు? ప్రధానము అంటారు. ఎట్లా చెబుతున్నావు ప్రధానమైన అంటే త్రిగుణాత్మకమైనది కదా జగత్తు, అది వాళ్ళ పాయింట్ అది. త్రిగుణాత్మకం కదా, మరి జగత్తు సృష్టి జరుగుతున్నది అని అంటే త్రిగుణాత్మకం లేకుండా జరగదు కదా. ఒక వస్తువు తయారు కావాలంటే త్రిగుణాత్మకం లేకుండా జరగదు. త్రిగుణాలు ఉంటేనే జరుగుతుంది, లేకపోతే జరగదు అని వాళ్ళు అంటున్నారు. సరే, ఒప్పుకుంటాం, త్రిగుణములు ఉంటేనే సృష్టి జరుగుతుంది, కరెక్టేనండి. మరి దీన్ని కొట్టిపారేస్తున్నారు వ్యాసుల వారు. ఏ పాయింట్స్లో కొట్టేస్తున్నారు అని అంటే, ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రధానము అచేతనమైనది, చేతనము లేదు దానికి. ఇప్పుడు కొండలు చేస్తున్నాడు వాడు. కొండలు చేస్తున్నాడంటే ఒక మనిషి చేస్తున్నాడు. వాడిలో చేతనము ఉన్నది. చేతనము పరమాత్మ ఉన్నాడు, జీవాత్మ పరమాత్మ ఉన్నాడు. వాడికి చేతనం ఉన్నది కాబట్టి కుండలు రకరకాలు చేస్తున్నారు. మీరు దాంతో పోలుస్తున్నారు కదా. అట్లనే చేతనము బ్రహ్మమునకు ఉన్నది, ప్రధానానికి లేదు అని వ్యాసులు వారు అది ఈ సూత్రంలో చెప్పేది. చేతనం లేనటువంటిది ఎలా సృష్టి చేస్తుందయ్యా? నువ్వు ప్రధానం సృష్టి చేస్తుంది అని అంటున్నావు. సరే, ప్రధానానికి చేతనం లేదు, జడ పదార్థం, అది ఎట్లా సృష్టి చేస్తుంది? కులాలుడికి చైతన్యం ఉంది కాబట్టి, వాడు మనిషి జీవించి ఉన్నాడు కాబట్టి అంత తెలుసు, కాబట్టి చైతన్యం ఉన్నదంటే అంత తెలుసు కాబట్టి వాడు కుండలను తయారు చేస్తున్నాడు. అలానే బ్రహ్మము చైతన్యం కాబట్టి జగత్తును సృష్టిస్తున్నది. మీ ప్రధానానికి చైతన్యం ఎక్కడుంది? చైతన్యం లేదు. మీది ఎంతసేపు త్రిగుణాత్మకములే, అంతే. వాటి చైతన్యం లేదు. కాబట్టి చైతన్యం ఎవరికి ఉన్నది? బ్రహ్మమునకు ఉన్నది. కాబట్టి బ్రహ్మమే సృష్టి చేస్తుంది అని వీళ్ళు అంటారు. సాంఖ్యులు ఏమంటారు అని అంటే, ఈ త్రిగుణాత్మకముల అయినటువంటి దాన్ని ఈ జగత్తు సృష్టిస్తున్నది, త్రిగుణములే సృష్టి చేస్తూ ఉన్నాయి అని చెబుతున్నారు. ఎట్లా చెప్తున్నామనంటే, ఈ సృష్టిలో అంతా త్రిగుణాలు ఉన్నాయి, అది హేతు. సృష్టిలో త్రిగుణాలు ఉన్నాయి, అన్నిట్లో ఉన్నాయి. ప్రతి ప్రాణిలోనూ ప్రతి చోట్లోనూ త్రిగుణాలు ఉన్నాయి. ఆ త్రిగుణాలు ఉన్నాయి అని అంటే హేతు కనిపెట్టాడు. కాబట్టి త్రిగుణముల వల్లనే ఈ సృష్టి అంతా జరుగుతున్నదని చెబుతున్నాడు. ఎత్ర ధూమా తత్ర అగ్ని అన్నావు కదా, మరి పొగొస్తున్నదంటే నిప్పు ఉందని అన్నావు కదా, మరి త్రిగుణాలు కనపడుతూనే ఉన్నాయి కదా, కాబట్టి త్రిగుణాలేగా సృష్టించేది అని. త్రిగుణాలు అంటగా ప్రధానం, త్రిగుణములన్నా ప్రధానమన్నా ఒకటే.
ఈ మాట అని అంటారు. కానీ ఏమంటున్నారు, మీ త్రిగుణములకు చైతన్యం లేదు కాబట్టి అది సృష్టి చేయలేదు. మరి ఎవరు సృష్టి చేస్తున్నారు? బ్రహ్మము సృష్టి చేస్తున్నాడు. బ్రహ్మము సృష్టి చేయాలంటే ఆయన దగ్గర ఏమున్నాయి? కుమ్మరివాడు సృష్టి చేయాలి కొండలు, ఆయన దగ్గర ఏముండాలి? మట్టి అవన్నీ ఉండాలి కదా, ఉంటేనే కదా. మరి ఏం దగ్గరే ఉన్నాయి? బ్రహ్మము దగ్గర. బ్రహ్మము యొక్క వశములోనే ఉన్నాయి ఈ త్రిగుణములు. వశము, వశం అనే మాట చూసుకో. వశం అంటే ఆధీనం. మన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి మనం ఏమైనా చేస్తాం, ఎట్లా పడితే అట్లా చేసేస్తాం. ఏదైనా ఒక వస్తువు మన ఆధీనంలో ఉందనుకోండి, మన ఇష్టం, ఎట్లా పడితే అట్లా చేసేస్తాం. అట్లనే మీ ప్రధానం అనేటువంటిది జడ పదార్థం, అది బ్రహ్మం అనేది చైతన్య పదార్థము. చైతన్యం అనేటువంటి బ్రహ్మము జడ పదార్థాన్ని తీసుకొని చేస్తున్నది, ఈ జగత్తును సృష్టి చేస్తూ ఉన్నది. అట్లనే మట్టి అనేటువంటిది జడ పదార్థం, త్రిగుణాత్మకం. మట్టి అనేది త్రిగుణాత్మకం. మట్టి అనేది త్రిగుణాత్మకం. ఎట్లా? పంచభూతాలు, పంచభూతాల్లో చివరిదేది మట్టి. ఆ మట్టిలో పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాల్లో త్రిగుణాలు ఉన్నాయి. దాంతో ఆ కొండను తయారు చేసి పక్కన పెట్టేశాడు. అలానే త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతిని బ్రహ్మము తన వశంలో ఉంచుకొని ఆ ప్రకృతిని, ఆ బ్రహ్మము, అది జగత్తును సృష్టి చేస్తున్నాడు బ్రహ్మము అని అంటారు. కానీ వీళ్ళేంటి? సాంఖ్యులు కాదు, ప్రధానమే సృష్టి, ఈ జగత్తుకి కారణం అని అంటారు. అని చెప్పి ఇంకా సాంఖ్య సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. సాంఖ్య సిద్ధాంతంలో 5 కారణాలు ఉన్నాయి. ఈ 5 కారణములు ఒక విశేషం చెబుతున్నారు. ఈ ప్రధానమైనటువంటి అవ్యక్తము అని చెబుతున్నాడు. అనగా అర్థం ఏమిటి? బ్రహ్మము అవ్యక్తం కదా, కాబట్టి ప్రధానం కూడా అవ్యక్తము అని అంటున్నారు. మీరేమంటున్నారు? బ్రహ్మము అవ్యక్తము అంటున్నారు. మేము కూడా అవ్యక్తమేనండి, ప్రధానం కూడా. ఏ ప్రధానము? అవ్యక్తం అంటే వ్యక్తము కానిది, అంటే కనపట్టలేదు. బ్రహ్మం కూడా కనపట్టలేదు, కానీ బ్రహ్మం సర్వత్రా వ్యాపించి ఉన్నది. సర్వత్రా వ్యాపించి చేతనంతో ఉన్నది. మరి ప్రధానము సర్వత్రా ఉన్నది అన్నావు, మరి చేతనత్వం ఉన్నదా? లేదు. ఇది దీని తేడా. కానీ వీళ్ళు ఏమంటున్నారు? సాంఖ్యకారికులు వాళ్ళు, మాకు 5 విశేషాలు ఉన్నాయి, 5 భాగాలు. ఏంటి? మేము ప్రధానము ఈ జగత్తును సృష్టించడానికి అని చెప్పడానికి 5 కారణాలు చెబుతున్నారు. 1 భేదానాం పరిమాణాత్. భేదానాం పరిమాణాత్. భేదములంటే కార్యములు, కార్యములు అంటే వస్తువులు, అంటే కొండలు, ఇవన్నీ తయారు చేసి పెట్టాడు. అయితే అవి రకరకాలుగా ఉన్నాయి. ఒకటి చిన్నది, పెద్దది, రకరకాల పేర్లతోటి ఆ మట్టి వస్తువులన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. చిన్న కొండ, పెద్ద కొండ, అట్లా రకరకాలు ఉన్నాయి, భేదాలుగా ఉన్నాయి. ఆ సృష్టి, ఆ మట్టితోటి చేసిన సృష్టి అంతా భేదములుగా ఉంది. భేదములుగా ఉన్నా కానీ ఆ కొండలో ఉన్నటువంటిది ఏమిటంటే మట్టి. అది అవునా కాదా? కరెక్టేనండి. వాళ్ళనేది సాంఖ్యులు, కరెక్టే. మట్టి అంతటితో కొండ ఉండదు. మట్టి లేకపోతే కొండ లేదు, కొండ లేకపోతే మట్టి లేదు, మట్టి లేకపోతే కొండ లేదు, కొండ లేకపోతే మట్టి లేదు. అట్లనే త్రిగుణములు లేకపోతే ఈ ప్రాణులు, జగత్తు లేదు. ఈ జగత్తు లేకపోతే త్రిగుణాలు లేవు. ఇది పోలికలతో వస్తున్నారు అని. కొండ పరిమాణం మట్టి పరిమాణం కంటే తక్కువ, మట్టి అనేటువంటిది ఎక్కువ పరిమాణం. కొండ అనేది పరిమాణం చాలా తక్కువ, చిన్నది. కొండకు అవ్యక్త అవస్థ స్థితి మట్టి ముద్ద
ఇక్కడ విశేషం. కుండ ఉన్నది తయారు చేయలేదండి వాడు, ఇంకా అక్కడనే ఇంకా అట్టనే వాడు తయారు చేయకుండా ఇంకా అట్టనే కూర్చున్నాడు. మట్టి మాత్రం రెడీగానే ఉంది. వాడు గంట తర్వాత కుండ తయారు చేసి పెట్టాడు. ఇప్పుడు కుండ తయారు చేయకముందు కుండ లేదు కదా, అనగా కుండ అక్కడ అవ్యక్తము అంటే వ్యక్తము అవ్యక్తం, వ్యక్తం కనపడుతున్నది, అవ్యక్తం కనపట్టాలి. అవ్యక్తం కుండ కనపట్టాలి అనగా ఇక్కడ అర్థం ఏం చెబుతున్నాడు, అవ్యక్తమైనటువంటి కుండ ఇంతకు ముందు గంట క్రితం కూడా ఎక్కడ ఉన్నది అంటే మట్టిలో ఉంది. ఈ కుండ మట్టిలో ఉంది. మట్టిలో ఉన్నటువంటి కుండను వీడు బయటికి తీశాడు, తన జ్ఞానంతో బయటికి తీశాడు. తన జ్ఞానంతో బయటికి తీశాడు. ఒక పెద్ద రాయి ఉంది, ముద్దుగా పడింది, అది ఎవడో పట్టించుకోవటం లేదు. ఎవడో శిల్పి చూశాడు, బాగా శిల్పశాస్త్రం తెలుసుకున్నాడు, వాడు చెక్కాడు ఒక 4 రోజులు. ఆ చెక్కి చూసేటప్పటికి అదంతా ఓ దేవుడు బొమ్మ, ఒక అమ్మవారో అయ్యవారో బొమ్మ. ఇప్పుడు అంత క్రితం ఆ బండను చూసినటువంటి వాడు ఎవడో ఒక్కడు కూడా లెక్క చేయట్లా. ఇప్పుడు చెక్కేటప్పటికి ఒక రూపం కనబడుతున్నది. ఈ రూపం కనబడేటప్పటికి అందరు అమ్మో దేవుడు దేవుడు అన్నారు, స్థాపించారు, పెద్ద బ్రహ్మాండ కొబ్బరికాయల దగ్గరికి అనుకుంటే దేవుడు. అంతక్రితం ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు, అవ్యక్త రూపంలో బండలో ఉన్నాడు కదా. ఇప్పుడు వ్యక్త రూపం వచ్చింది కదా. ఇప్పుడు వ్యక్త రూపం వచ్చింది అంటే అవ్యక్తంలో ఈ వస్తువు ఉన్నది అని చెప్పటం. అవ్యక్తం అంటే కంటికి కనపడలేదు. ఆ కంటికి కనపడనటువంటి వాటిల్లో ఈ ఘటము కానీ శిల్పం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి జ్ఞానంతో బయటికి తీశాడు వాడు. అవి జ్ఞానంతో బయటికి తీశాడు. కాబట్టి ఈ కుండకు అవ్యక్త స్థితి మట్టి. మట్టి అనేది ఏమిటి? కారణం, ఉపాదాన కారణం, మూలం. ఈ కుండను తయారు చేయాలంటే ఏమిటయ్యా? ఉపాదాన కారణం మట్టి. అట్లనే ఈ జగత్తులో వస్తువులన్నీ కూడా తయారు కావాలంటే ఏమిటి మూలము? ప్రధానము. అది వాళ్ళ వాదం ఎలా చెబుతుంటారు చూడు సాంఖ్యులు. ఈ జగత్తులో ఈ వస్తువులన్నీ వస్తున్నాయి అని అంటే దానికి కారణం ఏమిటి? ప్రధానమే కదా అని పోలిక పోలికతోటి చేసి చెబుతున్నారు. అంత క్రితం ఎక్కడుందండి ఈ కుండ? అవ్యక్తంలో ఉంది. అట్లనే ఈ జగత్తులో ఉన్నటువంటివన్నీ కూడా ఎక్కడున్నాయి? అవ్యక్తంలో ఉన్నాయి. అవ్యక్తం అంటే ఏమిటి? ఈ త్రిగుణాలు, ఈ ప్రధానంలో ఉన్నాయి. అవన్నీ బయట వచ్చినాయి. బ్రహ్మవేత్తలు ఏమంటారు? అవ్యక్తం అనేటువంటిది బ్రహ్మమేనయ్యా, బ్రహ్మంలో ఉన్నాయి అన్నీ, ఆ బ్రహ్మంలో నుంచి బయటకు వస్తాయా అని వాళ్ళు అంటారు. వీళ్ళు ఏమంటారు? మా ప్రధానమే అవ్యక్తము, అవ్యక్తంలో నుంచే మొత్తం ఈ వస్తువులన్నీ వస్తున్నాయి అంటారు వీళ్ళు. ఇది ఈ విధంగా ఈ చెబుతున్నారన్నమాట. అవ్యక్తమైనటువంటి మట్టిలో నుంచే ఈ కొండ వచ్చింది. కాబట్టి ఈ విధంగా ప్రతి కార్యానికి అంటే ప్రతి వస్తువుకి అవ్యక్తం ఒకటి ఉన్నదని తెలుసుకో. ప్రతి కార్యానికి కొండ ఉందనుకో, బయటకు వచ్చిందంటే అది అవ్యక్తంలో ఉంది, మన కంటికి కనపట్టలేదు, అది ఉన్నది. దానికి సంబంధించిన వాడు తన జ్ఞానంతో బయటికి తీస్తున్నాడు. అవ్యక్తం మట్టిలో ఉంది. లో అనేది అవ్యక్తం. అది మట్టిలో ఉన్నది. లో అనేది అవ్యక్తం. మట్టి కంటికి కనపడుతున్నది. మట్టిలో మన కుండ ఏం కనపట్టాలి. మరి మట్టిలో నుంచే తీస్తున్నది వాడు. మట్టిలో నుంచే కుండ తీస్తున్నాడు. మన కంటికి మట్టిలో కుండ కనపడితే కనపట్టాలి, దానిలో నుంచే బయటికి తీస్తున్నాడు.
ఇది ఇక్కడ పట్టుకున్నారు ఎవరు? సాంఖ్యులు. కాబట్టి మా ప్రధానం జగత్ కారణము అవ్యక్తంలో ఉంది కదా కాకుండా అట్టనే ఈ జగత్తు అవ్యక్తంలో ఉందండి. మా త్రిగుణములు వ్యక్త రూపంలోకి వచ్చినప్పుడు మొత్తం ఈ జగత్తంతా బయటకు వచ్చేస్తున్నదండి అని వాళ్ళ యొక్క సిద్ధాంతము. అది అని దీనిలో కుండకు మట్టి ముద్ద అవ్యక్తం అయిన విధముగానే మహత్తు మొదలగు వాటికి కారణమైన అవ్యక్తం ఒకటి ఉన్నది, అదే ప్రధానము. ఇక్కడ మహత్తు అని చెబుతున్నాడు. ఇక్కడి నుంచి ఇంకా కొంచెం దూరం తీసుకుపోతున్నాడు వాళ్ళని. మహత్ అనేటువంటి ఒక శబ్దాన్ని ప్రయోగించి ఇంకా వివరంలోకి తీసుకుపోతున్నాడు. ఇట్లా ఈ విధంగా సాగుతూ ఉన్నది. ఇవాళ ఎక్కువ మంది రాలేదు కాబట్టి సరే రేపుటికి వాదేద్దాం ఇక్కడ ఈ కారణాలు. ఎందుకంటే ప్రధానమైనది బాగా అర్థం కావాలి. ఎందుకంటే ఈ బ్రహ్మసూత్ర భాష్యంలో ఈ సాంఖ్యులను శంకరాచార్య స్వామి వారు తన వాదనతోటి తిరస్కరించేశారు. సాంఖ్య సిద్ధాంతాన్ని. ఆ సాంఖ్య సిద్ధాంతం అనేటువంటిది తెలుసుకోవాలి. అందులో సాంఖ్య సిద్ధాంతం ఒక సాంఖ్యం ఎవరు చెప్పారంటే కపిల మహర్షి చెప్పాడు. అది ఎక్కడుంది? దీనిలో కూడా భాగవతంలో కూడా సాంఖ్య సిద్ధాంతం ఉంది. సాంఖ్య సిద్ధాంతం అనేటువంటి వేద ప్రామాణ్యమే, వేదములకు అనుకూలంగా ఉండేదే, అదేం లేదు. కానీ ఏంటనంటే సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా బ్రహ్మము సాంఖ్యం దాని ప్రకారంగా అనగా ప్రధానం ప్రకారంగా సృష్టి చేయబడ్డది అనే వాదాన్ని పక్కన పెట్టేస్తున్నారు శంకరుల వారు. అది శంకరుల వారు ఎందుకు పెట్టేస్తున్నారు అంటే బ్రహ్మసూత్ర భాష్యం తింటే బ్రహ్మ దీనిలో అంత బ్రహ్మము నిండి ఉంటుంది. బ్రహ్మమే సుపీరియర్, అన్నిటికీ బ్రహ్మమే, అదే చెప్పటం. బ్రహ్మము లేనిది ఏమీ లేదు. ఎలా ఆయన చెబుతున్నారు అని అంటే సర్వం కల్పితం బ్రహ్మ, అక్కడ కొట్టేసేసారు. అసలు అది పెద్ద ఆయుధం, వజ్రాయుధం లాంటిది వేదానికి. సర్వం కల్పితం బ్రహ్మ, మొత్తానికి వజ్రాయుధంలాగా ఉండేది బ్రహ్మము అని చెప్పాడు అక్కడ. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, ఆ బ్రహ్మలు ఎన్నో ఉన్నాయని అంటున్నారే కాదు, ఒక్కడే. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, రెండు మాత్రం కాదు, బ్రహ్మము ఒక్కడే. ఆ బ్రహ్మము ఒక్కడే సర్వం కల్పితం బ్రహ్మ అనేటువంటి వేదాంత వాక్యాన్ని సత్యం చేయటానికి ఈ బ్రహ్మసూత్ర భాష్యం ప్రధానంగా బయటకు వచ్చింది. దీంతో వీటన్నిటిని పక్కన పెట్టేస్తున్నారు. షడ్దర్శనములలో ఉన్నటువంటి సాంఖ్యం ఉన్నదే ఒకటి, దాన్ని వైశేషికాన్ని యోగాచారాన్ని వీటిని కూడా పక్కకు నెట్టేసేసి, అనగా వీటికన్నా కూడా ఆ బ్రహ్మమే గొప్ప, బ్రహ్మం వల్లనే ఈ జగత్తు సృష్టి చేయబడుతున్నది, అది తెలుసుకోండి అని చెప్పడం ఈ అవిరోధాధ్యాయం యొక్క విశేషమైన లక్షణం ఇది. అందుకని అందువలన ఇంకా మిగిలినటువంటి దాన్ని రేపు ఇంకా మనం ప్రారంభం చేద్దాం. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం